మనం ఎంఆర్పిఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులైన విద్యాసాగర్ గారితో ఉన్నాము. ఆయనతో ఈ జగ్జీవన్ రావు జయంతి గురించి 4 మాటల్లో తెలుసుకుందాం. నమస్కారం సార్. నా పేరు మందుగుల విద్యాసాగర్ మాదిగ. నేను ఎంఆర్పిఎస్ టీఎస్లో రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా మరి గత 30 సంవత్సరాల ఉద్యమంలో కూడా నేను చురుకైన పాత్ర వహించిన. మా రాష్ట్ర అధ్యక్షులు గౌరవనీయులు పెద్దలు మేడిపాపన్న గారు, ఇక నా సహచరులు బోధన్ పెద్దలు, మరియు ఇక్కడ గ్రామ పెద్దలు, పట్టణ పెద్దలు వాళ్ళందరికీ కూడా బాబు జగ్జీవన్ రావు జయంతి ఉత్సవ సందర్భంగా వారికి శుభాకాంక్షలు. సార్, మీరు మీ బాల్యం ఎక్కడ జరిగింది? మీ తల్లిదండ్రుల పేరేంటి? మీరు చదువుకున్న చదువు అదంతా ఎక్కడ సాగింది? మీ బాల్యం అంతా మొత్తం అంతా ఎక్కడ సాగింది సార్? నేను మందుగుల సిద్ధమ్మ, మందుగుల రామస్వామి వారి దంపతులకు నేను పెద్ద కుమారుణ్ణి. నేను ఈ శక్కర్ నగర్ ప్రభుత్వ పాఠశాలలో నా హై స్కూల్ విద్యాభ్యాసం జరిగింది. తర్వాత ఇంటర్మీడియట్ ప్రభుత్వ జూనియర్ కళాశాల బోధనలో జరిగింది. తదనంతరం నేను డిగ్రీలో జాయిన్ అయ్యే సందర్భంలో నాకు ఆ రోజులలో ప్రభుత్వ ఉద్యోగం, నేను బ్యాక్లాగ్లో SC/ST బ్యాక్లాగ్ వేకెన్సీలో నాకు ఉద్యోగం రావడం జరిగింది. నేను డిగ్రీ చేయకుండా ఉద్యోగ రీత్యా నేను వెళ్ళిపోయాను. తర్వాత సుదీర్ఘ 39 సంవత్సరాలు నేను ప్రభుత్వ ఉద్యోగం చేసి మొన్న మేలో రిటైర్మెంట్ అయ్యాను. అనంతరం నేను ఉద్యోగరీత్యా కూడా నా జాతి ఉద్యమానికి నేను ఎనలేని పోరాటం కూడా నేను చేసిన సందర్భాలని చేశాను కూడా. బాబు జగ్జీవన్ రావు గారి జయంతి 117వ జయంతిని పురస్కరించుకొని మీరు ఏదైతే శక్కర్ నగర్లో విగ్రహ ప్రతిష్టాపన కొరకు చేసిన ఏదైతే ప్రయత్నం ఇంత అంతా కాదు, ఆనాడు మీకెవరు సపోర్ట్ చేయలేదని విన్నాము. మీకు మీరే అందరినీ ఏకతాటిపైకి తీసుకొచ్చి అందరి దగ్గరకు పోయి డొనేషన్ మీ దగ్గర ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టి ఇవన్నీ చేసి విగ్రహ ప్రతిష్టాపన చేసిండ్రు. దాని గురించి ఏమైనా చెప్తారా? చెప్తాను. వాస్తవంగా ఈ బోధన్ పట్టణంలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం బోధన్ నడి రోడ్లో ఉన్న సందర్భాల్లో ఈ శక్కర్ నగర్ అనే చౌరస్తా, అది అప్పటి నిజాం షుగర్ చక్కెర కర్మాగారం, ఇక్కడ కర్మాగారం ఉన్నప్పుడు వేలాది మంది కార్మికులు, దళితులు, అనగరవారిన కుల చాలామంది ఉండేవారు. అయితే ఆ యొక్క చౌరస్తాను పేరు నామకరణం చేద్దాన సందర్భంలో ఆ రోజుల్లో క్రీస్తు శిష్యులు విజయ్ కుమార్ అని ఒక మాదిగ ఉపాధ్యాయుడు ఈ వర్గీకరణ మొదలైన నేపథ్యంలో అతను మనం జగ్జీవన్ రావు విగ్రహాన్ని కూడా మనం ఏర్పాటు చేసుకోవాలి తమ్ముడు అని చెప్పేసి ఆయన అన్నప్పుడు, ఆ రోజుల్లో కూడా నేను అంబేద్కర్ సంఘంలో కూడా నేను పనిచేశాను. నా గురువులు జయనారాయణ, రిటైర్డ్ లోకల్ ఫండ్ ఆఫీసర్, ఆయన ఎక్స్పైర్డ్ కూడా అయ్యాడు. ఆయన నా దళిత రాజకీయ గురువు అంటే అతనే. ఆయన మీ అంబేద్కర్ సంఘాలు ఉన్నా కానీ, నేను వర్గీకరణ కోసం తిరుగుతున్నా కానీ, ఏనాడు కూడా ఆయన ఎవరిది వాళ్ళే అంటుండే కానీ నాకు పదవులో కొనసాగించింది. తదనంతరం ఎప్పుడైతే ఉద్యమము ఉధృతంగా అయ్యే సందర్భాల్లో నాకు ఒక
బాధ్యత అప్పచెప్పినప్పుడు మా ఎంఆర్పిఎస్ నువ్వు ఎంఆర్పిఎస్కు పట్టణ కార్యదర్శిగా జనరల్ సెక్రటరీగా నువ్వు పని చేయాలని చెప్పేసి వ్యవస్థాపకులు అప్పుడు ఒక మాట చెప్పినందుకు సరే అని అప్పుడు నేను ఎంఆర్పిఎస్లో తిరిగే సందర్భాల్లో ఆ క్రీస్తు తేజులు విజయ్ కుమార్ అనే ఉపాధ్యాయుడు మనం జగజీవనరావు విగ్రహం మనం కంపల్సరీ కూర్చున్నబెట్టాలి, జగజీవనరావు జయంతి కూడా మనం చేయాలి. అప్పుడు గవర్నమెంట్ ఒక సర్కార్ ఇచ్చింది. బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి ఉత్సవం ఎట్లా చేస్తున్నారో జగజీవనరావు ఉత్సవాలు కూడా అట్లా చేయాలని చెప్పేసి, జయంతి ఉత్సవం చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వాలు అప్పుడు కొన్ని మార్గదర్శకాలు ఇచ్చిన నేపథ్యంలో అప్పుడు బోధనలో ఒక చిన్న ఫోటోతోని ఆ శక్కర్ నగర్ అంటే అది ప్రస్తుతం బాబు జగజీవనరావు చౌరస్తా అంటారు. ఒక 10 సంవత్సరాల వరకు ఫోటో మీదనే ఫోటో పెడుతూనే జయంతి చేశాం. దాని తర్వాత మేమందరం కూడా ఇప్పుడు ప్రస్తుత ఎమ్మెల్యే ఇప్పుడు మాజీ మంత్రివర్యులు అయినటువంటి పెద్దలు గౌరవనీయులు సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడ మా గ్రామ పెద్దలు ఇప్పుడు ప్రస్తుత గ్రామాధ్యక్షుడు పట్టువారి గంగాధర్రావు గారు, అప్పుడున్న గ్రామాభివృద్ధి ప్రధాన కార్యదర్శి నక్కలింగారెడ్డి గారు, వీళ్ళ ద్వారా మా జాతి వాళ్ళను అంటే మా సంఘ సభ్యులందరూ తీసుకొని మంత్రివారి దగ్గరికి వెళ్ళినప్పుడు సార్ మాకు విగ్రహం ఒకటి మాకు కావాలి, మరి ఇక్కడ చౌరాస్తాలో ఈ రోడ్లో పెడతా అంటే అనేక ఇబ్బందులు పెట్టాను నన్ను. నేను ఆడ ఒకసారి పూజ చేస్తుంటే కూడా నన్ను తీసుకుపోయి లోపలేశారు. మీకు ఇది కలెక్టర్ పర్మిషన్ కావాలా, ఇది మెయిన్ రోడ్ల మీద మీరు ఈ విగ్రహం కూర్చుని పెట్టద్దని అనేక ఇబ్బందులు పడ్డాను. నానా ఇబ్బందులు పడ్డ సందర్భంలో అప్పుడు ఈ ఎంఆర్ఓ ఆర్డీఓ కూడా అనేక లెటర్లు రాశారు, గవర్నమెంట్కి రాశారు, అనేక రకాల లెటర్ రాసిన అసలు అది వస్తలేదు, మాకు విగ్రహం కూర్చున్నపెట్టే అవకాశం వస్తలేదు. ఉద్యమంలో ఒకనాడు గ్రామ పెద్దల ద్వారా మరియు మా సంఘ సభ్యుల ద్వారా మంత్రిగా ఉన్నట్టు ఆ రోజుల్లో ఇరిగేషన్ శాఖ మంత్రి వాళ్ళైనటువంటి గౌరవనీయులు పెద్దలు ప్రస్తుత ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి గారికి వెళ్ళినప్పుడు ఆయన సోయాన ఈ బోధన పర్యటనకు వచ్చినప్పుడు మేము బాబు జగజీవనరావు చౌరస్తా వద్ద నిలబడ్డాం అందరం ఆయన కోసం వెయిట్ చేసి. సార్ మరి త్వరలో జయంతి వస్తున్నది, మరి మా విగ్రహం ఏర్పాటు కావాలన్నప్పుడు మాకు కావాలన్నప్పుడు ఆయన కార్లో నుంచి దిగి ఆర్ఎండ్బి డిప్టీని ఏఈని పిలిచి ఆ స్థలం చూపించింది మంత్రివర్యులు సుదర్శన్ రెడ్డి గారు. అప్పుడు అది చూడగానే మేమేం చేసినామంటే అందరం కూడా అక్కడ ఒక పిల్లర్ ఏర్పాటు చేసాం దాని విగ్రహం కూర్చోడానికి. తర్వాత ఆ డొనేట్ కూడా విగ్రహాన్ని మంత్రి వాళ్ళు డొనేట్ చేసిండు. అప్పుడు ఎలక్షన్ కోడ్ వచ్చింది, దాన్ని విగ్రహం తీసుకొచ్చి పెట్టామట్లనే. ఎలక్షన్ కోడ్ రాగానే తన ఓడిపోయాడు పెద్ద మనిషి. మరి దీని ఇనాగ్రేషన్ మనం చేయాలా, ఎట్లా చేయాలన్నప్పుడు అందరం గ్రామ పెద్దలతో మాట్లాడి సంఘ సభ్యులతో మాట్లాడి నూతనంగా ఏర్పడినటువంటి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన ప్రజాప్రతినిధులతోని మనం ఇనాగ్రేషన్ చేసుకుందాం అని ఒక మాట మేము అందరం మాట్లాడుకొని అప్పుడు సరే ఎవరితో చేద్దామన్న సమయంలో ఇప్పుడు బోధన్ శాసనసభ్యులు గౌరవనీయులు షకీల్ గారు, లోక్సభ సభ్యురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు వీళ్ళతోని ఇనాగ్రేషన్ చేయిద్దామన్న సందర్భాల్లో వారి అపాయింట్మెంట్ కోసం మాకు చాలా జాప్యం జరిగింది. అంటే
ఇవాళ ఇస్తాం రేపు ఇస్తామని ఆ జాప్యం అన్నది దగ్గర దగ్గర ఒక 1 year దాకా జరిగింది. స్వయాన ఆమెనే పిలుచుకొని నన్ను హైదరాబాద్ పిలిపించింది. దీనికి తెలంగాణ జేఏసీ బోధన్ కన్వీనర్ అయినటువంటి గోపాల్ రెడ్డి గారు నన్ను తీసుకొని కవిత మేడం గారికి వెళ్ళడం జరిగింది. మేడం ఒకటే చెప్పింది, నేను పలానా రోజు బోధన వస్తున్నా, మీరు నా కోసం మీరు మరి విగ్రహాన్ని ఇనాగ్రేషన్ కోసం నాకు చాలా లేట్ అయిపోయింది, మీరు తప్పుగా భావించకండి, నేను వస్తానని ఒక డేట్ ఇవ్వడం జరిగింది. అప్పుడే మా శాసనసభ్యుడు కూడా షకీల్ గారు కూడా ఆమెకు మా ముందే ఫోన్ చేసింది, భయ్యా జగ్జీవన్ స్టార్స్ పలాన్ రోజు నేను ఇనాగ్రేషన్ చేస్తా, ఆ కమిటీ సభ్యులకు మీ సమయం నా సమయం ఇచ్చేసిన మేడం గారు చెప్పడం జరిగింది. అనంతరం ఇక్కడ ఉన్నటువంటి మా గ్రామ పెద్దలు వాళ్ళు కూడా అనేక రకాలుగా సాయం చేయడం జరిగింది. నేను అడగగానే ఏది కాదనకుండా అన్ని రకాలుగా ప్రభుత్వ అధికారులు కూడా, పోలీస్ యంత్రాంగం కూడా, నేను పోయి అడగగానే మాకు ఎన్ని ఏర్పాట్లు చేయాలో అన్ని ఏర్పాట్లు వాళ్ళు నాపై అభిమానంతో చాలా ఏర్పాట్లు చేశారు. ఈ క్వశ్చన్ను నా కొరకంటే అంటే కొంతమందికి ఈ జనరేషన్ మనుషులకు కానీ ఇంకా వచ్చే జనరేషన్ మనుషులకు కానీ తెలవాలని ఉద్దేశంతో మీకు అడుగుతున్నాను, అన్యగా భావించద్దు. నేనేమంటున్నానంటే జగ్జీవన్ రావు గారి జయంతులు చేస్తున్నారు, వర్ధంతులు చేస్తున్నారు, వేడుకలు చేస్తూ ఉన్నారు, దండలు వేస్తూ ఉన్నారు, మొక్కుతూ ఉన్నారు అందరు కూడా ఈ రోజులలో. కానీ అతడు ఏం చేశాడు, అసలు ప్రజల కోసం చేసినది త్యాగం ఏంటి, ప్రజలకు ఏం చేశాడు అన్నది, అంటే ఆదిగలకు కానీ ప్రజల కోసం కానీ ఆయన చేసింది ఏంది అన్నది ఇప్పటి వరకు ప్రజల్లో అవగాహన లేదు అని కొంచెం నాకు బయట మాట్లాడినప్పుడు తెలిసింది. దాని గురించి మీరు చెప్పండి, అసలు అతడు ఏం చేశాడు? జగ్జీవన్ రామ్ గారు ఒక దళిత బిడ్డగా ఆయన ప్రజలకేం చేసింది, బీదలకేం చేసింది అన్నది ఏంటంటే, ఒక అతి పిన్న వయసులో ఆయన ఒక ఫ్రీడమ్ ఫైటర్గా ఉండి ఒక మిలిటరీ సోల్జర్ కుమారుడై ఉండి ఆ రోజులలో చర్మకారు కులంలో ఆయన మంచి విద్యను అభ్యసించి పిన్న వయసులోనే ఆయన రాజకీయంలో రావడం జరిగింది. అప్పుడు కొన్ని వ్యత్యాసాలు అంటే రిజర్వేషన్లలో కానీ కొంత అందులో అతను కీలక పాత్ర పోషించాడు. ఈ దళితుల రిజర్వేషన్లో కానీ అందులో కానీ అంబేద్కరు ఆయనకు ఈయన తోడుగా, అంటే అంబేద్కర్ శిష్యుడే, అంటే అంబేద్కర్తో సమానంగా జగ్జీవన్ రామ్ మేము పోల్చడం అనేది కాదు. కాకపోతే ఈ రిజర్వేషన్ల విషయంలో కానీ ఈయన అభ్యంతరాలు కూడా ఆయన సేకరించి, తర్వాత బీదరికం ఎక్కువ ఉన్న సందర్భాలలో అప్పుడు ఏం జరిగిందంటే, ఫుడ్ కార్పొరేషన్ మంత్రిగా ఉన్నప్పుడు ఈ ఫేర్ షాప్స్ బీదలకు, అంటే ఈ రేషన్ కార్డుల మీద వీళ్ళకు ఒక మనిషికి ఇంత బియ్యము షుగర్ ఇట్లా ఇవ్వాలని చెప్పేసి బీదలకు ఉపయోగపడేటట్టు, అంటే నాట్ ఓన్లీ ఎస్సీ బడుగు బలహీన వర్గాలందరి కోసం కూడా ఆ రోజులలో కూడా ఆయన ఈ ఫుడ్ గ్రీన్, ఈ ఫేర్ షాప్లు కానీ ఇవన్నీ ఇప్పుడు నడుస్తున్నాయంటే బాబు జగ్జీవన్ రావు గారి ఆయన కృషి వల్లనే జరుగుతుంది. ఎస్సీ వర్గీకరణ బిల్లు ఇప్పుడు ప్రస్తుతం అసెంబ్లీలో ఆమోదం తెలిపింది, ఇంకా పార్లమెంట్లో తెలిపాల్సింది, ఇంకా దానికి తతంగం చాలా ఉంది. అట్లా వస్తే ఈ బిల్లు అసెంబ్లీలో అంటే పాస్ అయినప్పటికీ చాలామంది దానికి వ్యతిరేకంగా, అంటే కొంతమంది దానికి వ్యతిరేకంగా కూడా పోరాడుతూ ఉన్నారు, రాకుండా చూస్తూ ఉన్నారు. అంటే ఈ బిల్లు రావడం వల్ల ప్రజలకు నష్టమా లాభమా, ఎట్లాంటి లాభాలు ఎట్లాంటి నష్టాలు? ప్రజలకు నష్టమా లాభమా అన్నది కాదు, ఇది ఒక దళితులకు సంబంధించి ఏంటంటే, అప్పుడు చట్టంలో కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఏదైతే చిన్న రాష్ట్రాలు ఏర్పాటు చేయాలని ఎట్లా రాసిండో ఆ రోజు కూడా వర్గీకరణ ఉన్నది, ఏబిసిడి ఉండాలని కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిందే. అది ఎవరు కాకపోతే కొంత తెలవక అట్లా చేశారు, మాకు కావాలనే ఉద్దేశంలో దీన్ని ఏమైందంటే
చట్టసభలో పార్లమెంట్లో చట్టసభలో ఆమోదం అయితేనే దీన్ని వర్గీకరణ ఇంప్లిమెంట్ చేయాలా, లేకుండా చేయొద్దని అన్నారు. కరెక్ట్. న్యాయబద్ధమైనటువంటి దీనికి ఒక రూపురేఖలతో వర్గీకరణ కోసం పోరాటం చేసిన మా యోధులు దాని ఒక పద్ధతిలో తీసుకుపోయినప్పుడు దాన్ని 2001లో 1999 2000 వర్గీకరణ అయినప్పుడు ఎవరి రాష్ట్రంలో వాళ్ళు చేసుకుందామన్న ఒక ఆర్టికల్ చదివి అప్పుడు చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో మన ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రానికి వర్గీకరణ చేసిండు. అప్పుడు చేసినప్పుడు ఏం జరిగింది, అప్పుడు జస్టిస్ పున్నయ్యస్వామి కమిషన్ అంటే మాల సామాజిక వర్గానికి చెందిన వాళ్ళు చాలా మేధావులు, బాగా చదువులు, అన్ని రకాలుగా వాళ్ళు ఉన్నవాళ్ళు మాదిగ సామాజిక వర్గంలో చాలా తక్కువ. ఇందులో వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు ఏం చేశారంటే వీళ్ళకి ఇట్లా జరుగుతుంది, ఇట్లా కాదు, ఇట్లా కావాలని చెప్పేసి వాళ్ళు ఏదో చట్టంలో దాన్ని అమలు చేయాలని చెప్పేసి కోర్టుకు పోయినా కోర్టు ఏం చేసింది, వాస్తవంగా మీకు మేము అన్యాయం చేస్తలేం కానీ తీర్పు అన్నది చట్టసభలో కావాలా, చట్టసభలో ఆమోదమైతేనే మీకు ఇవి వర్గీకరణ వర్తింపు చెప్తున్నదని దాన్ని సుప్రీంకోర్టు కొట్టేసిన నేపథ్యంలో ఏమైంది, మళ్ళీ ఇది ఏ రకంగా అయితే మాకు కావాలని చెప్పేసి మేము ఉద్యమం చేస్తూనే పోయినాం, మేము వదిలిపెట్టలేదు. 30 సంవత్సరాల పోరాటం అయిన తర్వాత కూడా మేము సుదీర్ఘంగా 21 సంవత్సరం మళ్ళీ ఉద్యమం చేస్తే ఒక తుది దశకు వచ్చి దీనిని కొన్ని రాష్ట్రాల్లో పంజాబ్ రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని సుప్రీంకోర్టులో వేస్తే 7 ధర్మాసనం, ఆ ధర్మాసనంలో ఒక్కళ్ళు యాంటీ చేశారు. 6 ధర్మాసనం ఏం చెప్పింది, ఉషా మేరీ కమిషను, రామచంద్ర కమిషను, ఇవన్నీ ఏదైతే కమిషన్లు అన్నీ చదివి ఈ వర్గీకరణ అన్నది వాళ్ళకు ముఖ్యమే, అది ఇవ్వాల్సిందే అని చెప్పేసి అత్యంత ఉన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కాబట్టి సుప్రీంకోర్టు దాన్ని తీర్పిచ్చింది. ఏమని ఇచ్చిన తీర్పు, ఎవరి రాష్ట్రంలో వాళ్ళు చేసుకోవాలని చెప్పింది. అయితే అప్పుడు మన రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి చాలా డేర్గా, ఆయనకు మేము చాలా రుణపడి ఉంటాము. ఎంతోమంది ముఖ్యమంత్రులు పోయారు చూసాం, ఎంతోమంది ప్రధానమంత్రులు చూసాం, దగ్గరికి పోయింది వచ్చినాయి, వెనుకకు వచ్చినాయి, దగ్గరికి పోయింది వెనుకకు వచ్చినాయి. మరి న్యాయస్థానం ఎప్పుడైతే మీరు ఎవరి రాష్ట్రంలో వాళ్ళు చేసుకున్నప్పుడు నిండు అసెంబ్లీలో మరి రేవంత్ రెడ్డి గారు ఆయన చెప్పాడు కూడా, మీ వర్గీకరణప్పుడు నేను ఒక విద్యార్థి దశ నాకు అనుభవం ఉందన్నాడు. వాస్తవం కరెక్ట్ అది. అయితే అక్కడ ఏమైంది, ఇప్పుడు ఆయనకు ఆ అవగాహనతో మాకు కూడా ఏం చేశాడంటే ఇది మనకు ఉన్న రైట్స్ కాబట్టి నేను అసెంబ్లీలో దీన్ని బిల్లు పెడతా, ఎవరేమైనా బిల్లు అందరూ ఆమోదించాలని చెప్పారు. అసెంబ్లీలో బిల్లు పెట్టారు, బిల్లు పాస్ అయిపోయింది. తనంతరం ఇప్పుడు ఏంటంటే ఒక ఆర్డినెన్స్ రావాలా, జీవో ఆ జీవో అనేది గవర్నర్ ఇవ్వాల్సింది, రాజముద్ర. అది వచ్చిందంటే అన్ని ఆఫీసులో కమ్యూనికేట్ అయిపోతాయి. 7% ఉన్నప్పుడే సుమారుగా 25,000 మంది ఉద్యోగస్తులు మాదిగ సామాజిక వర్గానికి ఒక 2.5-3 సంవత్సరాల్లో 25,000 మంది ఒకే సామాజిక వర్గానికి వచ్చినాయి. ఇప్పుడు 9.75 పావుదక్క 10. ఇప్పుడు కూడా మాకు ఇంకా చాలా ఎక్కువ జరుగుతాయి. ఇప్పుడున్న అది కూడా 2011 జనాభా తమాషా ప్రకారం ఇచ్చినటువంటి ఈ యొక్క రిజర్వేషన్ ఇది. 2021-2018 వచ్చే జనాభా తమాషా ప్రకారం ఇస్తే మాకు పెరుగుతుంది, పెంచుతామన్నారు, సమయం లేదు. కానీ దీనిని ఏ రకంగా అడ్డుకోవాలన్నా కానీ మంచి న్యాయ నిపుణులతోని ముఖ్యమంత్రి గారు చక్కగా వివరిస్తూ ఈ యొక్క దీన్ని అమెండ్మెంట్ చేసినందుకు ఆయనకు పాదాభివందనం. ఎస్సీ వర్గీకరణ బిల్లు పాస్ అయితే అంటే పాస్ అవ్వడానికి దగ్గరగానే ఉంది, అంటే అసెంబ్లీలో అయింది, పార్లమెంట్లో కూడా కావాలి, ఇంకా సుప్రీంకోర్టులో కూడా కావాలి, రాష్ట్రపతి దగ్గర. అంటే దానికి ఒక ప్రాసెస్ ఉంది, ఆ ప్రాసెస్ అంతా అయిపోతుంది సార్. అయిపోయినప్పటికీ అయిపోతే ఈ బిల్లు వస్తే ఇక్కడ జనాలకి అంటే దళితులకి, నేను అందుకనే ఊరికి ఆ వర్డ్ తీసుకుంటలేను, దళితులని జనాలేని అంటున్నాను, ఆ వర్గానికి చెందిన వారికి అంటే జాబులు పెరిగే అవకాశాలు ఉన్నాయా?
జాబులు తప్పకుండా పెరిగే అవకాశాలు నీకు 100% ఉంటాయి. ఎట్లంటే ఈ 7% ఉన్నప్పుడే 25,000 ఉద్యోగాలు ఒక 2-2.5 సంవత్సరాలనే వచ్చినాయండి. ఇప్పుడు మాకు 11%, అంటే 1% కూడా ఏముందంటే ఇప్పుడు మన జిల్లాలో ఆ 1%కు ఒక పోస్ట్ కేటాయించినప్పుడు ఎక్కడో ఒకడు ఉంటాడు, లేకుంటే కూడా అది కూడా మా బీ సామాజిక వర్గానికి వస్తుంది, బీ గ్రూప్కు. కాబట్టి తప్పకుండా నీకు ఉద్యోగాలు ఎక్కువ పెరుగుతాయి. ఇప్పుడు తర్వాత జనాభా తమాషా ప్రకారం కూడా రిజర్వేషన్లు కూడా ఎక్కువ పెరుగుతూనే ఉంటాయి, నష్టమేం లేదు. కానీ న్యాయబద్ధమైనది మాత్రం ఈ యొక్క వర్గీకరణతోని ఈ 59 ఉపకులాలైనటువంటి మాదిగ సామాజిక వర్గానికి మేలు జరిగింది. అయితే ఒకనాడు సార్, ఇప్పుడు మీరు తప్పుగా తీసుకోవద్దు, ఒకనాడు ఎస్సీ సప్లాన్ అని ఇచ్చిండ్రు. దాంట్లో వీళ్ళ అంటే మీ ఈ సామాజిక వర్గానికి ఏదైతే ఒక అంటే కొంత ఫండ్ రిలీజ్ చేసారు వాళ్ళు, మీరు దీన్ని యూజ్ చేసుకోండి, దీన్ని యూజ్ చేసుకొని ఇలా బాగుపడండి, ఇట్లా ఇట్లా చేసుకుంటే ఎట్లా ఇదంతా మీకు డబ్బులు ఇవ్వడం వల్ల మీరు బాగుపడతారని చెప్పి అప్పటి ప్రభుత్వం చాలా ఆలోచించి ఒక సప్లాన్ అనేది తీసుకొచ్చిండ్రు. కానీ ఆ సప్లాన్ గురించి ఇప్పటివరకు ఏం డెవలప్మెంట్ చేసిండ్రు, ఆ వచ్చిన డబ్బులు దేనికోసం ఖర్చు పెట్టిండ్రు, అసలు దాన్ని ఏం చేసిర్రు అన్నది ఇప్పటివరకు జనాలకి ఎవరికీ తెలియదు. ఇక్కడ గవర్నమెంట్ కూడా ఎక్కడ కూడా ప్రస్తావించడం లేదు. ఇప్పుడు మళ్ళీ ఎస్సీ వర్గీకరణ బిల్లు వచ్చినప్పుడు మళ్ళీ సప్లాన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకు దాన్ని యూటిలైజ్ చేసుకోలేకపోయినారు? అది అసలు యూటిలైజ్ చేసుకుంటే దేనికి యూటిలైజ్ చేసిర్రు, ఆ డబ్బంతా ఏం చేసిండ్రు, అసలు ఇప్పుడు మళ్ళీ సప్లాన్ గురించి ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు? అంటే చూడండి, సప్లాను నిధులు వచ్చిన సప్లాన్లో అంటే ఎవరికి రావాలా వాళ్ళకే ఇచ్చారు. డబ్బును కూడా ఏం చేసేది ప్రభుత్వ పరంగా కూడా గ్రాంట్ ఇన్ ఎయిడెడ్ అంటే గ్రాంట్స్ మరలించడం ఎక్కువైపోయింది. ఇక్కడ డబ్బు అక్కడ డబ్బు ఇక్కడ మరిచి, అంటే వాళ్ళే విశ్లేషణ చేయలేదు. రొటేషన్ పద్ధతిలో పోయేసరికి అంటే దళితులకు వాస్తవంగా ఈ లోన్లన్నీ వెనుక ముందు అయిపోయి ఎవరికి ఉపయోగం, కొంతమందికి మేము అనుకున్న 50% అన్న ఈ సంవత్సరం మనకు సప్లాన్ నిధులు వస్తాయని అనుకున్నాం. కానీ ఒక 5-10% ఇచ్చేవరకు అంటే ఉన్న నిధులు ఇంకో దగ్గర నిధులు లేకపోతే అక్కడ మళ్ళించి మళ్ళీ తీసుకోవడం వరకు అంటే పీరియడ్ అయిపోయి ఈ నిధులన్నీ ఇట్లనే జరిగిపోయినాయి. అయితే ఇప్పుడు ఏంటంటే దీనికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేస్తున్నాం. కార్పొరేషన్ పరంగా నీకు నిధులను వేరే గ్రాంట్స్కు మళ్ళించకుండా ఇప్పుడు చూస్తున్నారు. కాబట్టి తప్పకుండా ఇప్పుడు సప్లాన్ న్యాయం జరుగుతుంది, 100% న్యాయం జరుగుతుంది. ఇప్పుడు గతంలో ఫండ్స్ను వాళ్ళు డైవర్ట్ చేసుకుంటా రొటేషన్ పద్ధతిలో పోకుండా దీన్ని ఇట్లా చేద్దా, అందులో దీన్ని మిస్గైడ్ అయిపోయి కొద్దిగా న్యాయం జరగలే. కానీ దానికి ఒక మార్గదర్శక సూత్రాలు ఏర్పాటు చేశారు కాబట్టి ఇప్పుడు న్యాయం జరుగుతుంది. ఇప్పుడు 100% న్యాయం జరుగుతుంది. మరి అందులో కూడా ఈ పర్సంటేజ్ కూడా పెడతారు. పర్సంటేజ్ ఇప్పుడు పెడతారు. ఇప్పుడు బి గ్రూప్కి ఇంత, సి గ్రూప్కి ఇంత, ఏ గ్రూప్కి ఇంత అని 100% సప్లాన్ నిధులు కూడా పక్కకు దువ్వకుండా పోతాయి. 100% న్యాయం జరుగుతుంది. అది రాజకీయ వాళ్ళ కోణం, అది ఏది ఈ గ్రాంట్స్ ఎందుకు యూజ్ చేసుకోలే అడిగేవాళ్ళు ఎవరు, అడిగేవాళ్ళు అడిగితే ఇప్పుడు నేను అడిగిన అనుకునే చైర్మన్ నా పదవి ఉంటుందో ఓటుతో అంటే కొన్ని స్వార్థంగా కూడా అవి దళితులే చాలా అన్యాయం కూడా జరిగినవి. మా దళిత సామాజిక వర్గాలలో కూడా స్వార్థం కొరకు కొద్దిగా ఎక్కువ అడగలేకపోయారు. పదవుల్లో ఉన్న వాళ్ళు కూడా ఆ రకంగా జరిగినాయి సప్లాన్. ఇప్పుడు అట్లా కాదు, ఇప్పుడు దానికి వేరే రకంగా మార్గదర్శకాలు ఏర్పాటు చేశారు. ఇప్పుడు మీరు ఒక ప్రస్తావన తీసుకొచ్చారు కాబట్టి అడుగుతున్నాను సార్, ఈ అణగారిన వర్గాలు అంటున్నారు కదా, దాంట్లో ఏమేమి వస్తాయి చెప్పండి సార్ ఒకసారి. ఇప్పుడు సార్ అన్నవర్గం అంటే బీసీ కులాలు వాళ్ళవి, మేము ఎస్సీ కులాలు. అన్నగారి వాళ్ళని నేను అంటలేను. ఫండ్స్ను వాళ్ళు ఏం చేశారంటే రొటేషన్ చేసుకున్న పద్ధతిలో పోయినప్పుడు దళితులకు అక్కడ సప్లాన్ అన్నవి నిధులు ప్రపోజల్స్ తీసుకున్నారు. కానీ నిధులను మళ్ళించడం వల్ల సరైన సమయంకు రాకుండా నిధులు లేవని చూపించారు అంతే. అనగారి వాళ్ళకు మాకేం సంబంధం, వాళ్ళ కార్పొరేషన్ వాళ్ళకే జరుగుతుంది. మా సప్లాన్ ఒకవేళ సప్లాన్ కనుక కరెక్ట్ ఇంప్లిమెంట్ చేసినట్టే ప్రతి దళితులు కూడా కొంతమంది ఇంత ఇబ్బందులు ఉండకపోతారు. ఎన్నో రకాలుగా స్కీమ్లు ఉన్నాయి. ఏ స్కీమ్ పెట్టినా ఈ స్కీమ్ ఇలా 100% ఇవ్వాలంటే 5%, 10% ఇచ్చి 90% నిధులు లేవంటారు. అంటే అది ఏమైనట్టు, అంటే వేరే గ్రాంట్కు మళ్ళించినట్టే కదా.
అది నేను చెప్పేది. ఇప్పుడు దానికి అట్లా కాకుండా చూస్తున్నారు. ఇప్పుడు అట్లా ఏం కాదు. నాకు తెలిసిన మట్టుకదే కాదు ఇప్పుడు. ఒక చిన్న విషయంలో అంటే మీకు చిన్నగా అంటే షార్ట్ అండ్ స్వీట్గా చెప్పండి సార్. ఇదేది ఇప్పుడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి పరిపాలన ఉంది కదా, ఈ పరిపాలన ఎట్లా జరుగుతుంది అంటున్నారు? అంటే కరెక్ట్గానే జరుగుతుందా మీ మీ దృష్టిలో, మీ ఉద్దేశంలో? ఎవరిని ఉద్దేశించి నేను అడగట్లేదు, మీరు కూడా ఎవరిని ఉద్దేశించి కాదు, మీ మనసులో ఏముందో అది చెప్పండి సార్. ప్రభుత్వము మాకు రావాలని చెప్పి అనేక వాగ్దానాలు ఇచ్చిండు కరెక్టే, కానీ ఒకప్పుడు ధనిక రాష్ట్రం. ఇప్పుడు ఏమున్నా సార్, ఇప్పుడు ఏదున్నా కానీ బడ్జెట్ ఉంటేనే అన్ని రకాలుగా చేర్చేస్తారు. బడ్జెట్ అనేప్పుడు ఇచ్చిన ఎంపీలను ఆటోమేటిక్గా నెరవేర్చలేకపోతారు ఎవరైనా కానీ. ఇప్పుడు మనము ఒక వస్తువు రూ. 1,00,000 వస్తువు మాట్లాడినప్పుడు మన దగ్గర 50,000 ఉన్నప్పుడు ఇంకో 50,000 ఎక్కడో అడిగేచ్చి ఆ రూ. 1,00,000 వస్తువు కొనాలి కదా మనం. అవును సార్. ఇప్పుడు ఇక్కడ ఉంటేనే కదా అక్కడ అవన్నీ అమ్మలేటి. ఇక అవి రాజకీయంగా వాళ్ళు అది నేను చెప్పలేం కానీ ఇక మంచిగా చేస్తారా మంచిగా చేయరా. మాకు ఒక్కటి ఏంటంటే వర్గీకరణకు మాత్రం చేస్తాను అన్నాడు. ఆ గ్యారెంటీ అందులో పెట్టాడు మేనిఫెస్టోలో, వర్గీకరణ చేసిండు. మేము వర్గీకరణ గురించి మాట్లాడతాం. ఇప్పుడు ఈ బోధనలో మీకు అంటే విద్యాసాగర్ గారికి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. ఏ మాదిక సామాజిక వర్గానికి కానీ ఇంకా ఇంకా ఏ సామాజిక వర్గాలైనా మీ దగ్గరికి వచ్చినప్పుడు ఏ రాత్రి వచ్చినా ఎప్పుడు వచ్చినా కానీ కాదు అనలేకుండా ఏ పని అయినా సరే వాళ్ళు అడిగిన పనిని చేసి పెట్టుతాడు అన్న ఒక మంచి పేరు ప్రజల్లో ఉంది. ఎట్లా ఫీల్ అవుతున్నారు సార్? అది నా ధర్మం సార్. ఎందుకంటే ఇప్పుడు నలుగురు వచ్చి అన్న నువ్వు ఈ పని చేయాలని వెనుక మేము ఉన్నప్పుడు మనం ముందు ఏదైనా పని చేస్తేనే మనకు పేరు వస్తుంది. అప్పుడే మనకు వాళ్ళ ప్రాతినిధ్యం, మా ప్రాతినిధ్యం వహించే వ్యక్తి అని అంటారు. మనం ఏదైనా చేస్తేనే పేరు వస్తుంది, చేయకుంటే పేరు రాదు. కాకపోతే నిరంతరం మనం ఏంటంటే ఎవరికి పడితే వరకు టైం ఇచ్చాను. ఏదున్నా నేను డేర్గా చేశాను. ఈ పని చేసిన ఏ వర్గమైన నాట్ ఓన్లీ మాదిగ సామాజిక మనం కాదు, నా దగ్గరికి అనగరమైన కులాల వాళ్ళు వచ్చిన పోతా, మాల మానాడోళ్ళు వచ్చిన పోతా, ఎంఆర్పిఎస్లు వచ్చిన పోతా, ప్రతి ఒక్కళ్ళకి కూడా ఏంటంటే ఇక్కడ ఉన్న ఇక్కడ మా సర్కిల్లో ఉన్నంత మటుకు అరే సాగర్ అన్న అంటే అరే ఆయన ఒకటి ఏంటంటే మనకు విలువ ఎక్కడ ఉందనంటే, నేను కూడా ఇంట్లో అన్నీ కరెక్ట్ ఉన్నా. నేను బయట ఏదైనా చేయాలంటే ముందు ఇంట్లో చూస్తేనే బయట మన మీద అంటాం. ఇంటే గెలిచి రచ్చగెలిసాలి. కాబట్టి నాకు ఇంట్లో కూడా భగవంతుని దయ వల్ల భగవంతుడు నాకు అన్ని రకాలుగా కూడా నా కుటుంబ నేపథ్యంలో ఈరోజు కూడా నేను ఉమ్మడి కుటుంబం నాది. నాకు నా కుటుంబం, నా అన్నదమ్ములు కానీ, నా మరదళ్ళు కానీ, నా పిల్లలు కానీ, నేను ఏ పని చేసిన పోతే నాకు సహకరించారు. నా భార్య కానీ, నేను పెళ్లి చేసుకుని ఉద్యమంలోకి వచ్చాను. అయినా ఏ రాత్రి అంటే ఆ రాత్రి ఇక్కడ పోవాలి అక్కడ పోవాలి, ఏ ఉద్యోగం రాదా అంటే ఎక్కడ పోయినా నాకు నువ్వు ఎందుకు పోతున్నావు అని నా తల్లిదండ్రులు అడగలే, నా భార్య అడగలే, నా పిల్లలు మా అన్నదమ్ములు అడగలేదు. ఒక మంచి పనికి పోతున్నాడు కాబట్టి ఆయనకు మనం కూడా సహకరించాలని చేసి నా కుటుంబ నేపథ్యం కూడా మంచి సహకారం చేసింది కాబట్టి ఈరోజు నాకు పేరు వచ్చింది. ప్రజల్లో కూడా ఏదైనా పని చేస్తేనే వాళ్ళు ఏం చేస్తారంటే పలానా వ్యక్తి చేస్తారని రోజు నాకు పొద్దుగల 6 గంటల నుంచి రాత్రి 10 గంటలకు నాకు నేను ఉంటే అయిపోయాయి. నాకు అసలు నిద్ర ఉండదు, ఏముండదు. నేను ఇంటికి ఎప్పుడు వస్తాను, పొద్దున నాకు ఉద్యోగం ఉన్నప్పుడు అదే టైం, ఉద్యోగం లేనప్పుడు అదే టైం ఉంది నాకు. అంటే పేరు రావాలంటే చాలా టైం పడుతుంది సార్. పేరు పోవాలంటే 1 నిమిషం పట్టదు. దానికి తోడు కుటుంబ సహకారం ఉండాలా, ప్రజల సహకారం ఉంటేనే ఏ వ్యక్తికైనా, ఏ రాజకీయ నాయకుడు కానీ, ఏ సంఘ నాయకుడు కానీ, ఎవరైనా కానీ, నాట్ ఓన్లీ ఎస్సీ సంఘం అని కాదు, బీసీ సంఘం నాయకుడైనా, ఎస్టీ సంఘం నాయకుడైనా, ఎస్సీ సంఘం నాయకుడైనా కానీ సహాయ సహకారం ముందు మన ఇంటి నుంచి సహకారం అందాలి ఫస్ట్ మెయిన్. తర్వాత మనకు బయట ఆటోమేటిక్ వచ్చేస్తుంది. కానీ మీరు ఈ ఉద్యమంలో మీరు తీసుకున్నది అంటే మీరు మంచి పేరు తీసుకొచ్చుకున్నారు. దాని కొరకు మీరు సుఖపడ్డది కొంచెమే, కానీ కష్టపడ్డది చాలా. ఎన్నో సార్లు జైలుకి వెళ్ళిండ్రు, ఎన్నో దెబ్బలు పడిండ్రు, ఎన్నో వేసిండ్రు, ఏదో వేసి ఇవాళ అందరినీ ఏకతాటిపైకి తీసుకొస్తే వాళ్ళందరూ అక్కడ కూర్చొని ఇవాళ ఈ జనరేషన్ మనుషులకు మీ గురించి తెలియకపోవచ్చు, కానీ ఆ జనరేషన్ మనుషులు మిమ్మల్ని దేవుడు అంటున్నారు. అంటున్నారంటే సార్ ఇప్పుడు వాళ్ళు అన్నీ చూశారు కాబట్టి అంటున్నారు. ఇప్పుడు ఏదైనా కానీ సార్ ఎట్లుంటుందంటే జనరేషన్, ఇప్పుడు మా ఇంట్లో మా పిల్లలు కూడా అంటారు జై మాదిగా జై మాదిగా అన్నప్పుడు
ఏమో డాడీ మాదిగా మాదిగా అని అంటాడు. మనం ఇది ఏంది అన్నట్టు మా పిల్లలు కొన్ని రోజులు బాగా ఇదండి అంటే ఇటు కదురు సాగర్ అన్న జై మాదిగా అన్న జై మాదిగా అని అన్నప్పుడు మనకు ఆ మాదిగానే పేరు మనము ఇలా బయట పెట్టుకున్నాం కాబట్టి మనకి ఇంత విలువ పెరిగింది సార్. ఆ మాదిగాని పేరు లేకపోతే ఇంత విలువ వచ్చేది కాదు. అర్థమైందా? కాబట్టి ఒకటి నిరంతరం ఏంటంటే సార్, ఒకటి జనరేషన్ కూడా ఇప్పుడు ఇవాళ ఏమైపోయిందంటే ఏది ఉన్నా కానీ ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ కానీ బాబు జగజీవన్ రావు కానీ మా ఈ తరుణంలో మా బ్యాచ్ వరకే లాస్ట్గా మహానీయుల జయంతులు చేయాలా, మహానీయులను గౌరవించాలన్నది మేమే. తనంతరం చాలా తక్కువ జనరేషన్కి. ఇవాళ అక్కడ ప్రోగ్రామ్ చేసాం నిరంతరము. అక్కడ జాతర అనేట్టు అయింది ఫంక్షన్. జాతర అని ఒక జాతర. ఎవరు అంటే సాగర్ అన్న సబ్ కలెక్టర్ వచ్చి ఎస్ ఇప్పుడు వస్తూనే ఉంటారు. నేను ఫోన్ చేస్తే కథం సార్ పలానా రోజు పోయి ఇట్లా ప్రోగ్రామ్ మీరు రావాలందరంటే తప్పదు. అది నేను కూడా అందరికి సర్కులర్ ఇచ్చి పంపిస్తాయి, అన్ని ఆఫీసులు చెయ్యరు, అందరు రావాలి. వచ్చేస్తారు, ఒక స్టేట్మెంట్ ఇస్తా వస్తారు. అంటే ఇక ఇప్పుడు వచ్చే జనరేషన్ అంతా ఓపిక లేదు సార్ పిల్లలకు. ఇప్పుడు మన తల్లిదండ్రులు ఉన్న జనరేషను, ఆ జనరేషన్ కొద్దిగా మనకు 50% ఉంది. మన తల్లిదంత జనరేషన్ కూడా లేదు మనకు. ఆ విషయం ఎక్కువైపోతుంది మాట చెప్తున్నాం. ఇప్పుడు ఇక మనల్ని చూసి కొద్దిగా చదువుకునే పిల్లలు, ఇప్పుడు మా పిల్లలు కూడా యూనివర్సిటీలలో ఆన్లైన్లో చదివిస్తారు కాబట్టి వాళ్ళకి ఏందనేది తెలిసిపోతుంది. కాబట్టి కొత్త కానీ ఇప్పుడు మా పిల్లలు ఎవరు ఏడు ఉండరు, అంత హైదరాబాద్ చదువుకుంటాం. అంటే నేను అనేది ఏంటంటే జనరేషను ఎప్పుడు వస్తుందంటే వాళ్ళకు ఇవన్నీ తెలిసినప్పుడే, అరే గతంలో ఇట్లా ఉండదు అన్నట్టు వాళ్ళకి అర్థమైనప్పుడే, వాళ్ళని వచ్చినప్పుడే ఈ జనరేషన్ ఏంటంటే అరే మనం కూడా మన జాతి కోసం చేయాలని వస్తుంది. అప్పటిదాకా రాదు. మీరు కోటగిరిలో జాబ్ చేస్తున్నప్పుడు గుర్తుందా సార్? కోటగిరిలో మీరు జాబ్ చేశారు. జాబ్ చేసినప్పుడు ఆనాడు ఒక ఆ గ్రామ పంచాయతీకి చెందిన ఒక ఎంప్లాయీ కారోబార్ కారోబార్ని హత్య చేసిన రోజు అక్కడ మర్డర్ జరిగింది ఆ కారోబార్ది. ఆ కారోబార్ చనిపోయిన తర్వాత ఆ ఇంటికి అసలు ఎవరు ప్రాధాన్యత ఇవ్వలేదు. వాళ్ళ పరిస్థితి అగణ్యగోచరంగా రోడ్డుకి వచ్చేసింది, కంప్లీట్గా రోడ్డు మీదకి వచ్చేసింది. ఆనాడు మీరు చేసిన త్యాగము అంతా ఇంత కాదు, వాళ్ళ వల్ల హ్యాపీగా బతుకుతున్నారు, వాళ్ళ ఒక సంఘంలో, ఒక సొసైటీలో, ఒక అంటే మనుషుల్లా గుర్తింపబడుతున్నారు అంటే దానికి కారణం మీరే. దాని గురించి చెప్పండి సార్. నేను కోటగిరి మండల్లో ఎండిఓ ఆఫీసర్. నేను ఈ బోధన్ డివిజన్కు అంబేద్కర్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శిగా ఉన్న సమయంలో కోటగిరి మండల అంబేద్కర్ సంఘం అధ్యక్షుడైనటువంటి కారోబార్ గంగాధర్ అయిన, కాకపోతే నా శిష్యుడేవాడు. ఊరు రాజకీయాల అంటే ఒక దళితుడు ఇంత ఎదుగుతున్నాడనా మరి ఏం అర్థమో తెలియదు, కానీ అతను పొలం దగ్గర ఏదో వడ్లు అవి వస్తాయి కదా సార్, అక్కడ కళ్ళం దగ్గర పండుకుంటే మరి అతన్ని ఘోరంగా హత్య చేశారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం హత్య చేసినప్పుడు మరి నేను అంబేద్కర్ సంఘము డివిజన్ ప్రధాన కార్యదర్శి ఉన్న సమయంలో మా జిల్లా అధ్యక్షుడు జయనారాయణ లోకల్ ఫండ్ ఆడిట్ ఆఫీసర్ ఉండే, చనిపోయాడు మొన్ననే, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు. ఆ అన్నయ్యకి ఫోన్ చేయగానే మొత్తం జిల్లాలో ఉన్న రాష్ట్రం నుంచి కూడా దళితులందరూ పెద్ద ఎత్తున కోటగిరి మండలం రాణంపల్లికి రావడం జరిగింది. అందులో అత్యంత కీలక పాత్ర అంటే ఈ డివిజన్ నాదే. 3 రోజులు కూడా శవాన్ని న్యాయం జరగకపోతే కంపు వాసన శవాన్ని ఎత్తుకొని వచ్చి అంబేద్కర్ చౌరస్తాలో ఆ శవాన్ని బండబెట్టినాం మేము. అంటే నిరంతరం చేస్తే అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు నగరబాటాని బోధన్కు ఒక డేట్ ఇచ్చాడు. అయితే ఇవాళ అంటే 3వ రోజు 4వ రోజు బోధన్కు ముఖ్యమంత్రి రాబోతున్నాడు. దళితులంతా అల్టిమేటం చేశారు, మొత్తం పోలీస్ అల్టిమేటం చేసి మీటింగ్ కూడా ఏర్పాటు చేశారు. అయితే మా డిమాండ్స్ ఏముండే అంటే ఇప్పుడు అతనికి మర్డర్ చేసిన భార్యకు చిన్నపిల్లలు కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం కావాలని ఇచ్చారు. ఆపద్ బంధు అప్పుడు 1,50,000 ఇచ్చారు.
ఒక ఎకరం పొలం ఇచ్చారు. ఇది దళిత ఉద్యమ స్ఫూర్తిగానే ఒక న్యాయం జరిగింది. మేము ఉద్యమం చేయకపోతే ఆమెకు రాకపోవాలి. అయితే అప్పుడు బాజిరెడ్డి గోవర్ధన్ ఎమ్మెల్యే నన్ను పిలుచుకొని గవర్నమెంట్కి మాట్లాడి కలెక్టర్తో మాట్లాడి మీ డిమాండ్ ఎంత చెప్పండి అని అంటే ఇంత ఎక్స్గ్రెషియా కావాలా మాకు ఇది కావాలంటే కూడా మేము ఏవైతే డిమాండ్ పెట్టినామో ఆ డిమాండ్ని యాక్సెప్ట్ చేసి ఇలా వాళ్ళకి న్యాయం జరిగింది. అతని భార్య ఒక ప్రభుత్వ ఉద్యోగురాలు, నౌ స్టిల్ టుడే కూడా ఆమె ఉద్యోగస్తురాలే, పిల్లలు చదువుకుంటున్నారు, ఇల్లు కట్టుకొని కూడా ఇల్లు లోన్ ఇచ్చారు, పొలం ఇచ్చారు, ఆపద బంధు డబ్బులు ఇచ్చారు. అంటే ఇది ఒక మోనోగ్రామ్, అంటే మేము ఒక దళిత సంఘంగా ఉన్నాం కాబట్టి వాళ్ళకి న్యాయం జరిగింది. ఆ రోజులలో మరి పోనీలో ఏదో ఊర్లో పెద్ద మనుషులు కసన పెట్టారే వాడు ఇట్లా అట్లా అది ఇది వాళ్ళని దొరకబట్టిర్రు, జైలుకు చేసిండ్రు, వాళ్ళు జైలు కూడా పోయారు నేరస్తులు, మనకు కూడా న్యాయం జరిగింది. అంటే ఆ రోజులలో అదే న్యాయం. మీరు సామాజిక కార్యక్రమాలు కూడా లలో ముందు ఉంటారు, సామాజిక కార్యక్రమాలు కూడా చాలా చేస్తారని చెప్పి విన్నాం. దాని గురించి ఏమన్నా చెప్తారు సార్? సామాజిక కార్యక్రమాలు అంటే సార్ ఇప్పుడు ఒక వ్యవస్థ ఉన్నది సార్. ఆ వ్యవస్థలో అందరం కలిసి ఈ పని చేద్దామంటే ఆ పనిని అందరం కలిసి చేస్తాం. అది వాస్తవమైన మాట సార్. నేటి ప్రజలకి ఇక ముందొచ్చే జనరేషన్లకు కూడా మీరు ఇచ్చే సందేశం ఏంటంటారు? మేము ఇచ్చేది ఒకటి సందేశం ఏంటంటే ఇప్పుడు ఈ రోజులల్లో విద్య వైద్య చాలా ముఖ్యం. చదువులు బాగా చదువుకోవాలి, నిరంతరం తల్లిదండ్రులకు మంచి పేరు తేవాలి, ప్రజల్లో వెళ్ళి అందరికీ సహాయ సహకారాలు అందించాలి. మద్యపానాలు, ఈ డ్రగ్స్ ఇవన్నీ ఎంత దూరం ఉంటే అంతే బాగా. ఎందుకంటే మీరు ఎంత కష్టపడి చదివి అయితే ఈ రోజులలో వర్గీకరణ కానీ బీసీలకు కానీ ఎస్సీలకు కానీ దాన్ని మీరు అంతా ఉపయోగించుకొని మీరు ఎంత పైకి ఎదిగితే అంత మాకు కూడా బాగుంటుందని చెప్పి ప్రజల్లో కూడా మీరు మమేకమై ఉండి సామాజిక సేవలు అందించాలని చెప్పేసి మా ఉద్దేశం. చూసాం కదా, ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకుడు ఏం చెప్తా ఉన్నారు, విద్యాసాగర్ గారు ఏం చెప్తా ఉన్నారు అని అంటే, విద్యార్థులు అంటే ఈ విద్యా దశలో మనకు విద్యా వైద్యం అనేది ముఖ్యము. విద్యార్థులు ఇవాళ మేము ఎస్సీ వర్గీకరణ బిల్లు కొరకు ఎంతగానో కష్టపడి తీసుకొస్తా ఉంటే, మీ కొరకన్నీ తీసుకొస్తా ఉంటే మీరేమో ఈ మద్యపానాలకి డ్రగ్స్కి వాటికి అలవాటు పడిపోయి, ఈ గేమ్స్కి అట్లాంటి ఆన్లైన్ గేమ్స్కి అట్లాంటి వాటికి అలవాటు పడిపోయి మీరందరూ పడిపోతూ ఉంటే ఎవరి కోసం తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ బిల్లు ఇంత కష్టపడి మేము బిల్లు తీసుకొస్తా ఉన్నాం, మీరు మంచిగా చదువుకుంటే జాబ్లు వస్తే మీ కుటుంబం అంతా బాగుంటుంది, కుటుంబం బాగుంటే రాష్ట్రం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటే దేశము ప్రపంచాలు కూడా బాగుంటాయి అని చెప్తా ఉన్నాడు. అంతేకాకుండా తన ఒక మంచి మాట చెప్పిండు, ఏంది అని అంటే ఇంట గెలిచి రచ్చగిల్లవని చెప్పి చెప్తా ఉన్నాడు. వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఆయనకి ఎంత అయితే సహకరించిండ్రో ఆ సహకారాన్ని బట్టి ఇవాళ ఈ స్థాయికి నేను ఎదిగినా అని చెప్తా ఉన్నాడు. చూస్తూనే ఉండండి చటన్ టీవీ.